7వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకొని నేటి ధ్యానాంశంగా మనము ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతాం. పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి. నీవు తాళ వృక్షమంత తిన్నని దానవు, నీ కుచములు గెలల వలె నున్నవి అని జ్ఞాని అయినటువంటి సొలొమోను పరమగీత గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చాలా స్పష్టంగా వ్రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు అని రాస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనము విడదీయగలిగినట్లయితే పాత నిబంధనని మొదటి దాన్ని ఏమని అంటారు అని అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు అని అంటారు కదా. మొదటి 5 ధర్మశాస్త్ర గ్రంథాలు అని అంటారు. ఆ తర్వాత చరిత్ర గ్రంథాలు అని అంటారు. చరిత్ర గ్రంథాలు అని అంటారు. ఆ తర్వాత దాన్ని ఏమంటారంటే కావ్య గ్రంథాలు అని అంటారు. ఆ తర్వాత దాన్ని కావ్య గ్రంథాలు అని అంటారు. ఆ తర్వాత దాన్ని ఏమని అంటారు అని అంటే ప్రవక్తల గ్రంథాలు అని అంటారు. మొత్తం ఎన్ని 4 రకాలు. ఒకటి ధర్మశాస్త్ర గ్రంథాలు, రెండోది చరిత్ర గ్రంథాలు, మూడోది కావ్య గ్రంథాలు, నాలుగోది ప్రవక్తల గ్రంథాలు. ఇప్పుడు కీర్తనలు కావచ్చు, సామెతలు కావచ్చు, ప్రసంగి కావచ్చు, పరమగీతములు కావచ్చు, ఇవన్నీ కూడా కావ్య గ్రంథాల కిందికి వస్తాయి. అయితే ఈ పరమగీతములు రచించింది ఎవరు అని అంటే మనందరూ తెలుసు, జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు రాశారు. సొలొమోన్ గారు దేన్ని ఉద్దేశించి రాస్తున్నారు అని అంటే సంఘాన్ని ఉద్దేశించి, లేదా అక్కడ చెప్పబడినటువంటి విధముగా షూలమితిని ఉద్దేశించి ఆయన రాస్తా ఉన్నాడు. మనము పరమగీత గ్రంథం చదవగలిగినట్లయితే మనకు కనబడేది ఇదిగో, అక్కడ వరుడు కనబడతా ఉంటారు, తర్వాత వధువు కనబడతా ఉంటాయి. ఇక్కడ ఒక వ్యక్తి బైబిల్ మొత్తాన్ని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే అలంకార రూపంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ ఒక వ్యక్తిని ఏమని పోలుస్తూ రాస్తా ఉన్నాడు అని అంటే, ఇక్కడ ఒక వ్యక్తిని ఏమని అలంకార భాషలో మాట్లాడుతున్నాడు అని అంటే నీవు అని అన్నాడు. నీవు అని అంటే ఖచ్చితంగా అది ఎవరిని అంటాము అని అంటే ఒక మనిషిని అంటా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అని ఎవరిని అంటాము అని అంటే ఒక మనిషిని అంటాం. ఇక్కడ అన్నాడు నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు అని అన్నాడు. మనము అలంకార భాషలో గనక మనం ఆలోచించగలిగినట్లయితే దావీదు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఇదిగో నేనైతే జీవము గల దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అని అంటాడు. ఇంకా 123వ కీర్తనలో అదే భక్తుడు అంటాడు, ఇదిగో నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు అని అంటాడు. అంటే ఇదంతటిని మనం ఆలోచన చేస్తే మనిషిని బైబిల్ అంతా అలంకార భాషలో వ్రాయబడి ఉంది. ఇక్కడ ఒక వ్యక్తిని ఏమంటాడు అని అంటే ఇదిగో నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు అని అన్నాడు. ఇక్కడ ఇదిగో జ్ఞాని అయిన సొలొమోను పరమ జ్ఞాని అయినటువంటి లేదా పరమ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి ఉద్దేశిస్తూ ఇదిగో తాళ వృక్షము అనబడుతున్నటువంటి సంఘాన్ని ఉద్దేశిస్తూ సంఘము ఎలా ఉంది అని అంటే ఇదిగో నువ్వు తిన్నగా ఉన్నావు అని అన్నాడు. ఎలా ఉందంటామే? తిన్నగా ఉంది అని అన్నాడు. తిన్నని దానవు అని మాటకు అర్థం ఏంటి అని అంటే వంకర లేనటువంటి జీవితం. ఒక మాట చెప్పాలి అని అంటే తిన్నని అన్న మాటకు అర్థం ఏంటంటే వంకర లేనిది అని అర్థం. చెప్దాం ఒకసారి, ఇంకొంచెం గట్టిగా చెప్దాం. తిన్నని అనే మాటకు అర్థము వంకర లేనిది అని అర్థం. ఏంటిది? వంకర లేనిది. ఇప్పుడు నువ్వు తిన్నని దానవు అన్నాడు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇదిగో నీలో ఏ వంకరతనం కూడా లేదు అని అన్నాడు. నీలో ఏ వంకరతనం కూడా లేదు. నీవు తాళ వృక్షం అంతా తిన్నని దానవు అని అన్నాడు. అంటే నీలో ఏ వంకరతనం కూడా లేదు అని అన్నాడు. అయితే తాళ వృక్షము అన్న దాని గురించి ఒక 2 నిమిషాలు ఆలోచించి వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. వాస్తవానికి తాళ వృక్షము అనేది ఒక జాతి. తాళ వృక్షం అనేది ఒక జాతి. హల్లెలూయా, హల్లెలూయా. తాళ వృక్షం అనేది ఒక జాతి.
ఈ జాతిలో మనము సామాన్యంగా చెప్పుకోవాలి అంటే, ఒకటి తాళ వృక్షము అనే ఆ వృక్షాల కిందకి మనం తీసుకురావాలి అంటే తాటి చెట్టుని తాళ వృక్షము అని అంటాం. రెండోది ఖర్జూరపు చెట్టుని తాళ వృక్షము అని అంటాం. మూడోది కొబ్బరి చెట్టుని తాళ వృక్షము అని అంటాం. నాలుగోది ఈత చెట్టును కూడా తాళ వృక్షము అని అంటాం. పూర్వంలో చాలా మంది తాళ ప్రతి గ్రంథాలు అని అంటాం కదా, తాళ ప్రతి గ్రంథాలు ఏమంటారని అంటే, వేమన గారు రాశారు. దీని మీద రాశారట ఆయన, తాళ ప్రతి గ్రంథం అంటే ఆ వాటి మీద ఆయన ఏం చేశారు, రాశారు. ప్రతి అనగా ఆకులు, తాళపత్రి అనగా పత్రి అనగా ఆకులు. తాళపత్రి అనగా ఒక మాటలో దానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఏంటి అని అంటే, తాటి చెట్టు ఆకుల మీద చాలా మంది పూర్వంలో రాసేవారు. ఇక్కడ తాటి చెట్టుని పోలుస్తూ ఇదిగో సులమతిని ఉద్దేశించి, సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు తాళవృక్షం అంత తిన్నని దానవుగా ఉన్నావు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇదిగో నువ్వు తాటి చెట్టు వలె స్ట్రైట్ గా నిటారుగా ఉన్నావు, ఏ వంకరతనం కూడా నీలో లేదు అని అన్నాడు. ఇంచుమించుగా ఒక తాటి చెట్టు ఎంత హైట్ ఎదుగుద్ది అని అంటే, ఒక 30 లేదా 40 మీటర్లు ఎదుగుద్ది, అంత ఎత్తు ఎదుగుద్ది తాటి చెట్టుకున్నటువంటి స్వభావం. అది ఎదిగినప్పుడు దాంట్లో ఏ వంకరతనం కూడా ఉండదు. ఇక్కడ సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు అని అంటే, నీవు తాళ వృక్షం అంతా తిన్నని దానవుగా ఉన్నావు అంటే, నీలో ఏ వంకరతనము లేదు, నీలో ఏ లోపము కూడా లేదు, నీలో ఏ డాగు కూడా లేదు, నీలో ఏ మచ్చ కూడా లేదు, నీలో ఇదిగో ఎత్తి చూపడానికి ఎటువంటి లోపాలు కూడా నీలో నేను కనుగొనలేదు. ఇదిగో సులమితి, నీవు తిన్నని దానివిగా ఉన్నావు, నీ వంకర లేని లోపం లేని దానివిగా ఉన్నావు అని రాస్తా ఉన్నాడు. సంఘాన్ని ఉద్దేశించి ఆయన ఈ మాటను చెప్తా ఉన్నాడు. ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ సంఘముగా కూడుకొని ఉన్నాం. ఈ రాత్రి ప్రభు వల్ల ఉంది, ఆ తర్వాత పాదశుద్ధి కూడా ఉంది. మనము ప్రభు వల్లని ఆనుకునే ముందు మనం ఎలా ఉండాలి అని అంటే, సంఘముగా ఇదిగో వాక్యం చెప్తుంది, ఇదిగో నువ్వు తిన్నని దానివిగా ఉండాలి అని చెప్పింది. అంటే అర్థం ఏంటంటే, ఇదిగో నువ్వు లోపము లేని దానవుగా ఉండాలి, నీవు వంకర లేని దానవుగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ రాత్రి ఇంకా ఈ ఏమంటారు పాదశుద్ధి, ఇది ప్రభు వల్ల గురించినటువంటి వాక్యం లేదు, ఇంకా డైరెక్ట్ పాదశుద్ధి గురించి వాక్యం మనం ధ్యానం చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ప్రభు వల్లని మనము ఆనుకునే ముందు లేదా ప్రభు వల్లని మనం తీసుకునే ముందు ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు సంఘాన్ని అని అంటే, నువ్వు తిన్నని దానవుగా నువ్వు ఉండాలి, నీలో ఏ లోపం కూడా లేని దానవుగా ఉండాలి, నీలో ఏ వంకరతనం కూడా లేని దానవుగా ఉండాలి అని దేవుడు సంఘము పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఒక వాంఛ. అంతే అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇప్పుడు ఇంకొక లేఖన భాగం చదువుకున్నాం. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనాన్ని చదవగలిగినట్లయితే, దేవుడు యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక మనం చదవగలిగినట్లయితే, ఇదిగో ప్రియుడైనటువంటి యేసు ప్రభు వారు తాను అలంకరించుకున్నటువంటి సంఘం ఎడల ఏ సాక్ష్యాన్ని అయితే ఇచ్చాడో, ఇదిగో యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో మనుషుని పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అనంటే, నీవు నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల అని రాశాడు. ఏమంటా ఉన్నాడు దేవుడు అని అంటే, ఇదిగో నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల అని అన్నాడు. ఏమన్నాడు? దేన్ని నిలపమన్నాడు? నీ మనస్సు అని అన్నాడు. నీ మనస్సును, ఇదిగో నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల అని రాస్తా ఉన్నాడు. మన మనస్సుని గురించి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మన మనసు ఎలా ఉండాలి అని చెప్తా ఉన్నాడు ఆయన అంటే, ఇదిగో తిన్ననిదిగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఎలా ఉండాలంటే మన మనస్సు, మన హృదయం ఎలా ఉండాలి అంట చెప్పాలి. హృదయం ఉన్న వాళ్ళు చెప్పండి, మనసు ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. మన మనస్సు, మన హృదయం ఎలా ఉండాలి? తిన్ననిదిగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? నీ మనస్సు ఏ వంకర లేనిదిగా ఉండాలి, నీ మనస్సు ఏ లోపము లేనిదిగా ఉండాలి, నీ హృదయంలో ఏ చెడు లేనిదిగా
ఉండాలి. నీ హృదయము ఎటువంటి డాగు లేనిదిగా ఉండాలి. నీ హృదయము ఎటువంటి మచ్చ లేనిదిగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నది ఏంటి? సంఘంలో నుండి, రక్షింపబడిన విశ్వాసంలో నుండి అని అంటే, ఇది రక్షింపబడిన ప్రతి ఒక్కరి వ్యక్తి హృదయం కావచ్చు, మనసు కావచ్చు, ఎలా ఉండాలి అంటే ఇది ఒక తిన్ననిదిగా ఉండాలి, వంకర లేనిదిగా ఉండాలి, లోపము లేనిదిగా ఉండాలి, హృదయము మార్పు లేనిదిగా ఉండాలి. అంటే ప్రతి విషయానికి ఇదిగో ఏమంటారంటే హృదయము మార్పు ఏమాత్రం కూడా చెందొద్దు. ద్విమనస్సుతో ఏమాత్రం కూడా ఉండకూడదు. రెండు హృదయాలు, రెండు తలంపులతో ఏమాత్రం కూడా ఉండకూడదు. అంటే ఏక మనస్సు కలిగి, తిన్నని మనస్సు కలిగి ఇదిగో మన ప్రభు మెచ్చే వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ రోజు మన ప్రపంచాన్ని చూస్తే లేదా మనుషులను చూస్తే ఇదిగో చాలా హృదయాలు కలిగి ఉంటారు, చాలా హృదయాలు కలిగి ఉంటారు. అవునంటారు కాదంటారా? చాలా హృదయాలు కలిగి ఉంటారు. ఆ హృదయం ఎప్పుడు మారిపోతుందో కూడా ఎవరికి కూడా తెలీదు. ఏదో ఒక పరిస్థితుల్లో హృదయాలు, మనస్సులు ఏమైపోతున్నాయి అని అంటే మారిపోతా ఉన్నాయి. మనుషులు కూడా మనసుతో పాటు మనుషులు కూడా ఏమైపోతా ఉన్నారు? మారిపోతా ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీ మనసు ఎలా ఉండాలి అంటే ఇదిగో తిన్ననిదిగా ఉండాలి, వంకర లేనిదిగా ఉండాలి, లోపం లేనిదిగా ఉండాలి, అది యథార్థమైనదిగా ఉండాలి, అది స్థిరమైనదిగా ఉండాలి. అంతేగాని ప్రతి విషయానికి ఇదిగో హృదయం మారిపోయేలాగా అంటే రెండు మనసులు కలిగిన మనస్సాక్షితో మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. హల్లెలూయా. ఎలా ఉండాలి మన మనస్సు? ఎలా ఉండాలి మన హృదయం? ఒక్క మాటలో చెప్పాలంటే ఇదిగో వంకర లేనిదిగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ లోపము, ఏ దోషం లేనిదిగా మన మనస్సాక్షి, మన హృదయము ఉండాలి. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ఇదిగో మనకు దేవుడు 2020 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి 2026 సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దిన ఆరాధనలో ఇదిగో ప్రభు బల్లలో ఇదిగో మనం పాలు పంచుకోవడానికి ప్రభు కృప చూపుతున్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఏ వంకరతనము లేదు, ఆయనలో ఏ లోపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఎటువంటి చెడుతత్వం అనేది లేదు. కాబట్టి ఆయన్ను స్వీకరించబోతున్నటువంటి సంఘంలో కూడా ఇదిగో ఏ లోపము, ఏ వంకరతనము లేనిదిగా సంఘము ఆయన ఎదుట ఇదిగో అర్హత కలిగి, యోగ్యత కలిగి ఆయన ఎదుట నిలబడాలి అని చెప్తా ఉన్నాడు. ఒకటి యోబన్నాడు ఇదిగో నీ మనసు తిన్ననిదిగా ఉండాలి అని అన్నాడు. నీ మనసు తిన్ననిదిగా ఉండాలి అని అన్నాడు. రెండోది చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుదాం ఒకసారి. సామెతలు 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం ఒకసారి. వారు నడుచుకొని త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు అని అన్నాడు. రెండోది వారి నడవడికల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటి? మనస్సుల గురించి చెప్పాడు. రెండోది దేని గురించి చెప్తున్నాడు అని అంటే వారు నడుచుకొను త్రోవ వంకరవి. వంకరవి అంటే తిన్నగా లేవవి, తిన్నగా లేవు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, తిన్ననిది అని మాటకు అర్థం ఏంటి అని అంటే వంకర లేనిది అని అర్థం, లేదా లోపము లేనిది అని అర్థం. ఇక్కడేం చెప్పాడు? వారు నడుచుకొనుచున్నటువంటి త్రోవలు ఎలాంటివి అన్నాడంటే వంకరవి అని అన్నాడు. అంటే తిన్నని మార్గాలు కాదు, క్షేమకరమైన మార్గాలు కాదు. ఈ భూలోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. పాప మార్గం ఉంది, త్రాగుబోతుల మార్గం ఉంది, వ్యభిచార మార్గం ఉంది, లేకపోతే హానికరమైన మార్గాలు ఉన్నాయి, దేవునికి అవిధేయకరమైన మార్గాలు ఉన్నాయి. మనుషుడు ఏ మార్గంలో నడుస్తున్నాడు? అందుకే చెప్తా ఉన్నాడు వారు నడుచుకుంటున్నటువంటి త్రోవలు ఎలాంటివి అని అంటే వంకర త్రోవలు అన్నాడు. వంకర త్రోవలు, స్ట్రైట్ గా ఉండే త్రోవలు కాదు, వంకర త్రోవలు, వంకర మార్గాలు. ఒకటి మన మనస్సు తిన్నదిగా ఉండాలి. రెండోది మన త్రోవ లేదా మన నడవడిక ఎలా ఉండాలి అని అంటే ఇదిగో తిన్ననిదిగా, లోపము లేనిదిగా ఉండాలి. అందుకే భక్తుడైనటువంటి యోబు అంటాడు ఇదిగో ఆయన నా అడుగుల జాడలను లెక్కించుచున్నాడు కదా అని అంటాడు. అంటే దేవుడు ఏం చేస్తాడు అని అంటే ప్రతి మనిషి నడుస్తున్నటువంటి ప్రతి అడుగు జాడలు కూడా ఆయన ఏం చేస్తాడు అని అంటే కౌంట్ చేస్తా ఉంటాడు. నువ్వు ఎలా నడుస్తున్నావు ఈ వారం అంతా, నీ అడుగులు ఎక్కడెక్కడ పడ్డాయి, నీ అడుగులు ఎటువైపు వేశావు, లేకపోతే నువ్వు ఎటువైపు నడిచావు, ఏ మార్గంలో నడిచావు, నీ నడవడిక ఎలా ఉంది. మనుషులు ఎవరు చూడకపోవచ్చు కానీ నీ నడతను ఒకతను చూస్తా ఉన్నాడు. యోబు అది గుర్తెరిగి అంటున్నాడు ఇదిగో నా నడతను ఆయన బాగుగా కనిపెట్టుచున్నాడు. నా నడవడికను ఆయన బాగుగా కనిపెట్టుచున్నాడు. ఆయన చూస్తా ఉన్నాడు. నా అడుగులు ఎటు పడుతున్నాయో ఆయనకు బాగుగా
తెలుసు అని అంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, వారి త్రోవలు, వారి మార్గాలు, వారి నడవడిక ఎలా ఉంది అని అంటే ఇదిగో వంకరగా ఉంది అని అన్నాడు. వంకరగా ఉంది అన్నాడు. అందుకే అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి అని అన్నాడు. అంటే నడవడికలో కూడా దేవుడు ఏం కోరుతున్నాడు సంఘంలో అంటే ఇదిగో వంకర లేని నడవడిక, లోపము లేని నడవడిక, తిన్నని నడవడికను దేవుడు కోరుతున్నాడు. రెండు చెప్పుకున్నాం. ఒకటి చెప్పాలి, ఒకటి మనసు తిన్ననిదిగా ఉండాలి. రెండోది చెప్పాలి, మన నడక ఎలా ఉండాలట? తిన్ననిదిగా ఉండాలి, వంకరదిగా ఉండకూడదు. మన హృదయం విమనసుతో ఉండద్దు అని చెప్తా ఉన్నాడు. మూడోది చూద్దాం, అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం చదువుదాం ఒకసారి. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనంలో అన్నాడు, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి అని అన్నాడు. ఏమన్నాడు? నీ కన్నులు ఇటు అటు చూడద్దు అని అన్నాడు. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను అని అన్నాడు. సరిగాను అంటే అర్థమైంది, వంకరదిగా కాదు. సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి అని అన్నాడు. ఎలా చూడాలంట? మన కనురెప్పలు మన ముందర సూటిగా చూడాలి కదా. ఎటు అటు చూడొద్దు. ఎటు అటు చూస్తే ఏమవుతుంది? హలో, ఎటు అటు చూస్తే ఏమవుతుంది? లోకంలో నడిచేటప్పుడు ఇటు అటు చూడాలి, తప్పలేదు. కానీ ఇక్కడ ఈ లోక సంబంధమైన దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు. దీన్ని మనం ఆ విధంగా మనము ఏమాత్రం కూడా అనుకోవద్దు. ఎట్లా? ఎటువాడు చూడొద్దు అన్నాడుగా. ఈ లోక సంబంధమైన చూపుల గురించి ఆయన ఏమాత్రం కూడా చెప్పలేదు. ఏమన్నాడు అని అంటే, ఆత్మీయ యాత్రలో మనం బ్రతుకుతున్నటువంటి కాలంలో, జీవిస్తున్నటువంటి కాలంలో ఇదిగో నీ కన్నులు ఇటు అటు చూడక, ఇటు అటు చూడక సరిగా చూడు. నీ కనురెప్పలు ఎల్లప్పుడూ నీ ముందర సూటిగా చూడాలి అని అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేస్తున్నటువంటి టైంలో దేవదూతలు ఇదిగో లోతు కుటుంబానికి ఒక మాట చెప్పాయి. ఏమని చెప్పాయి అని అంటే, ఇదిగో మీరు ఈ ప్రాంతమును విడిచి ఇదిగో సోయారు అను చిన్న పట్టణంలో చేరు వరకు కూడా మీరు ఏమాత్రం కూడా వెనుక్కు తిరిగి చూడొద్దు అని అన్నాడు. అన్నాడా లేదా? చెప్పను, అన్నాడా లేదా? చూడొద్దు అని అన్నాడు. అందరూ కూడా ఇదిగో అగ్ని కందముఖంలో కురిపం పెడతా ఉంటే, వారు తడువు చేస్తా ఉంటే కూడా దేవుడి దూతలు, దేవుడు వారి మీద కనికరం చూపి వారిని చేతులు పట్టుకొని లాక్కొని ఇదిగో పట్టణంలో బయటికి గెంటి వేస్తే వీరందరూ పరిగెత్తుతా ఉన్నారు ప్రాణభయంతో. కానీ ఒక్కరు మాత్రం ఏం చేశారు? చెప్పాలి, ఒక్కరు ఏం చేశారు? చెప్పాలి అందరు హల్లెలూయా. ఒక్కరు ఏం చేశారు? వెనక్కి తిరుగు చూశారు. ఎవరు వాళ్ళు? లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. దేవుడు ఏమన్నాడు? అరే ఇటు అటు చూడకండ్రా, ఇదిగో మీరు స్ట్రైట్ గా చూడండి. ఇదిగో కనబడుతున్నటువంటి అతి చిన్న పట్టణమైన ఆ ప్రాంతమైన సోయారుకు వెళ్ళే వరకు కూడా మీరు అటు ఇటు చూడొద్దు, వెనక్కి చూడొద్దు, స్ట్రైట్ గా అలానే మీరు వెళ్ళాలి. మీరు చూస్తే ఏమవుతారు అని అంటే దేవుడు చెప్పేశాడు. ఒప్పు స్తంభం. కానీ ఆమె ఏం చేసింది? చెప్పాలి, ఏం చేసింది? ఎలా చూసేసింది వెనక్కి. ఏం చేసింది? చెప్పాలి, ఏం చేసింది? ఇలా చూసేసింది. ఇలా చూసేసి ఏమైపోయింది? మళ్ళీ ఇలా తిరిగిందా? చెప్పాలి, ఎలా ఉంది? ఎలా చూసింది అలానే ఆగిపోయిందని. అర్థమైందా? దేవుడు ఏం చెప్పాడు? చూడొద్దు అని చెప్పాడు. ఈమెం చేసింది? చూసింది. ఏమైపోయింది? ఒప్పు స్తంభం అయింది. అంటే మూడోది దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీ చూపు కూడా తిన్ననిదిగా ఉండాలి అని చెప్పాడు. నీ చూపు తిన్ననిదిగా ఉండాలి, నీ చూపు తిన్ననిదిగా ఉండాలి. రాజైనటువంటి దావీదు యుద్ధములకు వెళ్లకుండా ఎక్కడికి ఎక్కాడు? మెత్త మీదకి ఎక్కాడు. మెత్త మీదకి ఎక్కి ఏం చేశాడు అని అంటే, వాక్యం చెప్తుంది ఇదిగో సాయంకాల ప్రాంతం ముందు ఇదిగో అతడు చూడకూడని దానిని చూచెను. ఎప్పుడైతే చూచాడో ఏమైపోయిందో తెలుసా? ఆటోమేటిక్ గా చాలా దారుణము జరిగిపోయింది. అంటే దేవుడు మూడోది ఆశించేది ఏంటంటే, నీ చూపు తిన్ననిదిగా ఉండాలి, నీ నడవడిక తిన్ననిదిగా ఉండాలి, నీ హృదయం కూడా తిన్ననిదిగా ఉండాలి. అందుకే సంఘంతో చెప్తున్నాడు, నీవు తాళ వృక్షం అంతా తిన్నని దానవు అని అన్నాడు కదా.
ఇక్కడ తాళు వృక్షమంతా తిన్నని దానము అని ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడంటే సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, మనిషిని కాదు. అక్కడ సులమైతే ఇదిగో సిద్ధపడుతున్నటువంటి ఇదిగో వధువు సంఘానికి దేవుడు పోలిస్తే ఇదిగో సిద్ధపడుతున్న వధువు సంఘమే ఇదిగో నీవు నేను. మనతో చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నీలో తాళ వృక్షమంతా తిన్నని తనం ఉండాలి, వంకర లేని తనం ఉండాలి. ఇదిగో నీలో ఎటువంటి లోపము లేని జీవితం ఉండాలి. అయ్యా ఏ విషయంలో నేను ఉండాలి అని అంటే నీ హృదయం తిన్నదిగా ఉండాలి, ఇదిగో నీ యొక్క నడవడిక తిన్ననిదిగా ఉండాలి. ఇదిగో మూడోది నీ కంటి చూపు కూడా తిన్ననిదిగా ఉండాలి. అలా ఉండగలిగి నువ్వు ప్రభు బలలో ఏం చేయాలి అంటే వాక్యం సెలవిస్తుంది, పాలు పంపులు పొందాలి. ఎలా ఉన్నాం మేము? పోయిన సంవత్సరం అంతా తిన్నగా ఉన్నాము, వంకరగా ఉన్నాము, అది పక్కన పెడితే దేవుడు కృప చూపాడు. ఇదిగో నీకు నిన్ను నన్ను ప్రేమించి మరొక సంవత్సరానికి మనకు ఏం చేశాడంటే ఇదిగో దేవుడు బహుమానంగా ఇచ్చేసి ఈ సంవత్సరంలోనైనా సంగమా ఇదిగో మనము ఇదిగో తిన్నని వారముగా ఉండాలి. అందుకే వాక్యం చదివిస్తున్న మాట ఏంటంటే నీ కనురెప్పలు ఇటు అటు చూడక నీ ముందర సూటిగా చూడాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో ఎబ్రేయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుచున్న యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుము అన్నాడు. ఎవరిని చూడాలి? ఈ 2020 సంవత్సరం అంతా కూడా, ఈ 2026 సంవత్సరం అంతా కూడా మన చూపు, మన ఆలోచన లేదా మన కనుదృష్టి ఎక్కడ పెట్టాలి అని అంటే ఇది మన విశ్వాసమును, మన భక్తిని, మన వైరాగ్యంను నడిపిస్తున్నటువంటి సర్వ సృష్టికర్త అయిన యేసు వైపు చూచుచు ఈ 2020 సంవత్సరం అంతా కూడా ఏం చేయాలి? మనము నడుస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఉన్నాడు. పేతురు ఎడు చూశాడు, అయ్యా ఇదిగో నీవే కనుక దేవుడు అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. నడిచినంతసేపు బాగానే నడిచాడు. ఇదిగో కొంత దూరం నడవగానే ఏమైపోయాడు? వాక్యం చెప్తుంది అతడు గాలిని చెప్పాలి ఏం చూశాడట? ఎటు నుంచి వెళ్ళి ఆయనను చూచినంతసేపు నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఎటు చూచాడో ఏమైపోయాడు? పేతురు మునిగిపోతా ఉన్నాడు కదా. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు మునిగిపోనటువంటి ఇదిగో అధిగమించేటువంటి జీవితం నీకు కావాలి అని అంటే ఇదిగో నేను నడిపిస్తున్నటువంటి యేసు వైపే నువ్వు ప్రతిరోజు చూడాలి. ఆయన వైపు చూడాలి, ఆయన వైపే చూడాలి. ఆయన వైపు చూడగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నేను తిన్నని మార్గంలో నడిపిస్తాడు, క్షేమకరమైన మార్గంలో నడిపిస్తాడు. 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, మన మనస్సు తిన్నదిగా ఉండాలి, ద్విమనస్సు మనలో ఏమాత్రం కూడా పని చేయకూడదు. రెండోది, మన నడవడిక తిన్నదిగా ఉండాలి. ఇది నడుస్తున్న ప్రతి నడవడిక, అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు కదా, తాను నిలుచున్నానని తలంచుకున్న ప్రతి వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన నడవడిక విషయంలో కూడా మనం తిన్నని వారముగా, నేను ఎలా నడుస్తూ ఉన్నాను, నా అడుగులు ఎటు పడుతూ ఉన్నాయి అన్నదాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మూడోది ఏంటి? మన చూపు, మన దృష్టి ఎలా ఉండాలి అంటే తిన్నగా ఉండాలి. అనగా మన దృష్టిలో కూడా లోపం అనేది ఉండకూడదు, ఏ వంకరతనం మన చూపులో ఉండకూడదు. అందుకే దేవుడు మరొక సంవత్సరం ఇచ్చి ఈ మొదటి పునరుద్ధాన దిన ఆరాధనలో దేవుడు మనం అందరినీ ప్రవేశపెట్టి ఇదిగో చెప్తున్న మాట ఏంటంటే ఈ సంవత్సరం అంతా ఇదిగో ఈ విధంగా మీరు జీవించండి అని చెప్తా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఒక వ్యక్తిని ముందు పెడతాను. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పేతురు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అని అన్నాడు. ఏం చేశాడట? ఇక్కడ ఒక వ్యక్తి పేరు చెప్తా ఉన్నాడు. అతని పేరు బిలాము. చెప్పండి, ఆయన పేరేం పేరు? ఇంకొంచెం దగ్గరగా, ఆయన పేరేం పేరు? ఇంకొంచెం దగ్గరగా, ఆయన పేరేం పేరు? బిలాము. బిలాము గురించి వాక్యం చెప్తుంది, తిన్నని మార్గమును విడిచి. ఏ మార్గాన్ని విడిచాడట ఈయన? చెప్పాలి, ఏ మార్గాన్ని విడిచాడు? తిన్నని మార్గాన్ని విడిచి, వంకర లేని మార్గాన్ని విడిచి, లోపము లేని మార్గాన్ని విడిచి ఏం చేశాడు అని అంటే త్రోవ తప్పిపోయాను అని చెప్పాడు. అంతే కదా, త్రోవ తప్పిపోయాడు. బిలాము పోయినటువంటి మార్గం
అసలు నేను అంటాను, ఇదిగో తిన్నని మార్గంలో ఉన్నటువంటి వాడు త్రోవ ఎందుకు తప్పాడు? హలో, తిన్నని మార్గంలో నడుస్తున్నటువంటి వాడు త్రోవ ఎందుకు తప్పాడు? తిన్నని మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి త్రోవ తప్పడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఇది ఒక మాటలో చెప్పాలి అని అంటే ధనాపేక్ష. ఏంటంట? ధనాపేక్ష ఏం చేసింది? తిన్నని మార్గంలో నుండి చెప్పు, ఏ మార్గాన్ని తీసుకుని వెళ్ళింది? వంకర మార్గంలోనికి తీసుకుని వెళ్ళింది. అందుకే చెప్తా ఉన్నాడు, ఇదిగో అటువంటి వ్యక్తులు, ఇదిగో మీలో ఎవరైనా అటువంటి గుణము కలిగినటువంటి వారు ఉన్నారేమో అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే, నువ్వు తిన్నని మార్గంలో ఉంటే, నువ్వు యథార్థమైన మార్గంలో ఉంటే, నువ్వు రక్షణ మార్గంలో ఉంటే, దేవుణ్ణి చూస్తూ నువ్వు నడుస్తూ ఉంటే, చాలా మంది ఏం చేస్తారో తెలుసా? నిన్ను వంకర మార్గంలో నడిపించడానికి చూస్తారు, నిన్ను తప్పుడు మార్గంలోకి నడిపించడానికి చూస్తారు, ప్రేరేపిస్తారు. కానీ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఉన్నదే సరైనటువంటి మార్గం, నేను నడిచేదే తిన్నని మార్గం, ఈ మార్గం కాకుండా వేరొక మార్గం దేని కొరకైనా నేను నడిస్తే, ఇదిగో బిలాముకి ఏ గతి పట్టిందో, ఇదిగో నాకు కూడా అదే గతి పట్టింది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇదిగో నయమాను దగ్గరకు ఒకడు పరిగెత్తుతూ ఉన్నాడు, వాడి పేరు గెహాజీ. ఏ మార్గంలో ఉన్నాడు అప్పటి వరకు అని అంటే, వాక్యం చెప్తుంది తిన్నని మార్గంలోనే ఉన్నాడు. ఏ మార్గం వైపు మళ్ళీ ఎత్తుతున్నాడు అంటే, ఇదిగో ధనాశపరుడై ఇదిగో నయమాను రథముల వెనక పరిగెత్తుతా ఉన్నాడు. ఏ మార్గం అది? ఏం సంపాదించుకున్నాడు చివరికి? కుష్ఠరోగం. తిన్నని మార్గమును విడిచిపెట్టిన బిలాం ఏమైపోయాడు? చనిపోయాడు. తిన్నని మార్గమును కాదనుకున్నటువంటి గెహాజీ ఏమైపోయాడు? కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. అంటే మనం ఏ మార్గంలో ఉన్నామో, ఏ మార్గాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నామో, ఆ మార్గం పట్ల మనం ఏం చెయ్యాలి అని అంటే, ఇదిగో శ్రద్ధ కలిగి బ్రతకాలి. అర్థమైందా? అందుకే చెప్తా ఉన్నాడు, బిలాము తప్పిపోయినటువంటి త్రోవలో ఎవరైనా తప్పిపోయారేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 59వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. 59వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథం 59 8వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక చదివితే, దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు. శాంత వర్తనమును వారెరుగరు, వారి నడువడలలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడు ఎవడునూ శాంతి ఉండడు అని అన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? మనుషులు ఏం చేస్తా ఉన్నారట? హల్లెలూయా, శబ్దం దగ్గరగా హల్లెలూయా, 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 హల్లెలూయా. మనుషులు ఏం చేస్తా ఉన్నారట? తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, ఏర్పాటు చేసుకుంటున్నారు, మార్గాలు సృష్టించుకుంటా ఉన్నారు. ఈ మార్గంలో నడురా అంటే, లేదు నేను ఒక మార్గాన్ని నేను కలిగి చేసుకుంటాను కదా. వంకర త్రోవలు ఏం చేస్తా ఉన్నారట? వాళ్ళు కల్పించుకుంటున్నారు. మార్గం లేదు అక్కడ, కానీ వీరు మార్గాన్ని వేసేస్తున్నారని అర్థం. ఒక మాట చెప్పాలి అని అంటే, తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచువాడెవడును శాంతి నొందడు, సుఖం ఉండదు, ఆనందమేమి ఉండదు, ఆహ్లాదకరమైన జీవితం ఏమి కూడా ఉండదు. మరి ఏముంటది అక్కడ? వారు ఏర్పరచుకునేదే, వాడు కల్పించుకునేదే ఏ మార్గమాట చెప్పాడు కదా. ఏ మార్గాన్ని కల్పించుకుంటున్నాడు? వంకర మార్గాన్ని కల్పించుకుంటా ఉన్నాడు. అసలు వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో అసలు మీరు వంకర మార్గాలు నడవకండి, వక్ర మార్గం మీరు నడవకండి, తిన్నని మార్గంలో మీరు నడవండి అని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఇదిగో నేటి కాలపు మనుషులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, తిన్నని మార్గమును విడిచిపెట్టి వంకర మార్గములను కల్పించుకొనుచున్నారు, ఏర్పరచుకొనుచున్నారు చాలా మంది. ఎవరికి నచ్చిన మార్గంలో వాడు నడుస్తూ ఉన్నాడు కదా. ఎవరికి నచ్చిన మార్గంలో వాడు నడిచేస్తూ ఉన్నాడు. నాది ఇదే మార్గం అంటాడు ఒకడు, నాదే కరెక్ట్ మార్గం అంటాడు.
నాదే కరెక్ట్, నాదే కరెక్ట్, నాదే కరెక్ట్ అంటాడు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, వారు నడుచుచున్నాడు కానీ వాడి జీవితంలో శాంతి అనేది లేదు. ఉందా శాంతి? ఉందా సమాధానం? ఏ మార్గం నడుస్తా ఉన్నావు నీవు? కానీ సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు తిన్నని దానివి, నీవు వంకర లేని దానివిగా ఉండాలి, ఇదిగో నువ్వు లోపం లేని దానవుగా ఉండాలి అని దేవుడు మన ఎడల ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో 3 విషయాలు. ఒకటి, మన మనస్సు తిన్నదిగా ఉండాలి. రెండోది, మన నడవడిక తిన్నదిగా ఉండాలి. మూడోది, మన కన్ను చూపు, మన కనుదృష్టి తిన్ననిదిగా ఉండాలి. అసలు తిన్ననిదిగా ఉంటే అసలు సంఘానికి లాభం ఏంటి, లేదా మనకు లాభం ఏంటి? 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. నువ్వు తిన్నగా బ్రతికితే, ఏ వంకర లేని బ్రతుకు బ్రతుకుతే, ఏ లోపము లేని బ్రతుకు బ్రతుకుతే, ఓకే, అసలు లాభం ఏంటి? తిన్నని మార్గమును విడిచిపెట్టి బిలాము పరిగెత్తుతా ఉన్నాడట, బాలాకు చూపిస్తున్నటువంటి వంకర మార్గానికి పరిగెత్తుతా ఉన్నాడు. ఒక మాట చెప్పాలా, తిన్నని మార్గంను విడిచిపెట్టి వంకర మార్గాలు ఈరోజు చాలా మంది వాక్యం చెప్తుంది కల్పించుకుంటున్నారు, ఏర్పరచుకుంటున్నారు. ఎందుకు ఏర్పరచుకుంటున్నారు అంటే వంకర మార్గం, అందుకే దాన్ని అన్నాడు విశాల మార్గము అని అన్నాడు. ఎరుకు మార్గంలో ప్రవేశించు వారు కొందరే గాని విశాల మార్గంలో ప్రవేశించు వారు అనేకులు. అయితే ఈ రోజు నువ్వు అడగచ్చు, నేను తిన్నని మార్గంలో నడిస్తే, నేను ఎరుకు మార్గంలో నడిస్తే నాకు లాభం ఏంటి? వంకర లేని మార్గంలో, ఇదిగో శ్రేష్టమైన మార్గంలో, లోపము లేని మార్గంలో నేను నడుస్తాను అన్నట్టే నాకు లాభం ఏంటి? నాకు ఉపయోగం ఏంటి? ఏముంది నాకు ఉపయోగం? దానివల్ల నేను ఏం పొందుకుంటాను? దానివల్ల ఏ లాభం ఉంది అని అంటే వాక్యంలో 2 మాటలు చూపించి నా వాక్య భాగాన్ని ముగించేస్తాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం ఒకసారి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు అని రాస్తా ఉన్నాడు. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు, ఎవరితో పలుకుతున్నారు అని అంటే ప్రవక్త అయినటువంటి బిలాం బాలాకుతో చెప్తున్నాడు. బాలాకు మోయాబీలకు రాజు. బాలాకు ఏం చేశాడు అంటే బిలామును పిలిపించుకొని, ఇదిగో దేవుని బిడ్డలైనటువంటి, దేవుడు ఏర్పరచుకున్న జనాంగమైనటువంటి తన ప్రజలను శపించడానికి డబ్బుతో బిలాము ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? పిలిపించుకున్నాడు, కొనేసుకున్నాడు. ఇప్పుడు ఈ బిలాము పని ఏంటంటే, ఇదిగో తన జనమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలని శపించడం, తిన్నని మార్గంలో నడుస్తున్నటువంటి వారిని బాధ పెట్టడం, తిన్నని మార్గంలో నడుస్తున్నటువంటి వారిని శపించడం, తిన్నని మార్గంలో నడుస్తున్నటువంటి వారికి శాంతి సమాధానం లేకుండా చేయడం. ఇప్పుడు వీళ్ళిద్దరి ప్లాన్ అర్థమైందా? ఇప్పుడు నేను అన్నాను కదా, తిన్నని మార్గం నడిస్తే మాకేమి లాభం, తిన్నని మార్గం నడిస్తే మాకేం ప్రయోజనం? ఇదిగో ఈ లోకంలో వంకర మార్గాలు నడిచే వారి కుటుంబాలే బాగున్నాయి, వంకర మార్గాలు నడిచే వారి పిల్లలే బాగున్నారు, వంకర మార్గాలు నడిచే వారి జీవితాలే బాగున్నాయి. ఇంత నీతి చేసి, ఇంత భక్తి బతికి, ఇదిగో ఇంతగా దేవుని కొరకు మేము బ్రతకగలిగితే మాకు వచ్చింది ఏమి కూడా లేదు. వారి బ్రతుకులు, వారి కుటుంబాలే, వారి జీవితాలే బాగున్నాయి. ఎంత భక్తిని కాపాడుకొని తిన్నని మార్గంలో మేము నడవగలిగితే ఇదిగో మాకేముంది, వారి కుటుంబాల కంటే మా కుటుంబాలు చాలా దారుణంగా ఉన్నాయి అని మనము ఒకనొక సందర్భంలో ఇతరులను చూసి కూడా మనం ఏం చేసుకుంటామంటే మనల్ని మనము పోల్చుకుంటా ఉంటాం. అయితే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇలాంటి సందర్భం ఇశ్రాయేలీయుల జీవితంలో వచ్చింది. వారు యోర్దాను దాటారు. ఇదిగో వారు నెక్స్ట్ ప్రయాణం కొనసాగిస్తున్న సమయంలో ఇదిగో వీరు దాటారు అని ఇదిగో బాలాకు తెలిసి ఏం చేశాడు అని అంటే పిలిపించేసుకున్నాడు. ఎవరిని చెప్పాలి? ఎవరిని? బిలామును పిలిపించేసుకొని ఇప్పుడు చేస్తున్నటువంటి ప్లాన్ ఏంటి అని అంటే, వీరు ఆడుతున్నటువంటి ఆట ఏంటి అని అంటే చెప్దాం ఒకసారి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇది జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలను శపించడం, బాధ పెట్టడం, శాపాన్ని వారి మీదికి తీసుకొని రావడం.
అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఇదిగో నువ్వు అనేక మార్లు వారు దీవిస్తూ దీవిస్తూ వస్తా ఉన్నావు. అసలు ఏంటి అని అంటే, ఇదిగో ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. కాబట్టి ఆయనే వారికి ఎలా ఉన్నాడట? తోడై ఉన్నాడు. ఎలా ఉన్నాడట? చెప్పాలి. ఎలా ఉన్నాడట? ఆయన తోడై ఉన్నాడు. దేవుడే తోడై ఉన్నాడు. ఎవరికి? చెప్పాలి. ఎవరికి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే ఎవరికి తోడై ఉన్నాడు? తన బిడ్డలకు తోడై ఉన్నాడు. తాను ఏర్పరచుకున్నటువంటి వారికి దేవుడు తోడై ఉన్నాడు. ఏ సందర్భంలో దేవుడు తోడై ఉన్నాడు? ఇదిగో తిన్నని మార్గంలో నడిస్తే, వంకర లేని మార్గంలో నడిస్తే నీ కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? ఇదిగో సర్వ సృష్టికర్త దేవుడే నీకు తోడై ఉంటాడు. నీకు తోడై ఉంటాడు. ఆయన నీకు కాపుదలుగా ఉంటాడు. ఆయన నీకు రక్షణగా ఉంటాడు. ఆయన నేను అన్ని విషయాలు కాపాడుతూ భద్రపరుస్తూ వస్తా ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు తిన్నని మార్గంను విడిచిపెట్ట లేదు కాబట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ఇదిగో నేను కాపాడుతూ వస్తా ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉంటే, ఇదిగో నేను ఎంతమంది శపించాలి అనుకున్నా ప్రతి శాపాన్ని కూడా ఆయన ఆశీర్వాదంగానే మారుస్తాడు. నేను ఎంతమంది బాధ పెట్టాలని చూసినా నీ ప్రతి బాధను కూడా ఇదిగో సంతోషంగానే దేవుడు మారుస్తాడు. ఎందుకో తెలుసా? సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట చదువుదాం. 24వ అధ్యాయం సంఖ్యాకాండము 2వ వచనం చదువుదాం. తర్వాత 10వ వచనం ఒక మాట చదువుదాం. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ బిలాము మీదికి వచ్చెను. 10వ వచనం. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి తిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా ఏం చేస్తా ఉన్నాడట? వీళ్ళ ప్లాన్ ఏంటి? శపించడానికి నిలబడితే ఇదిగో దేవుని ఆత్మ బిలాము మీదకి వచ్చేసిందంట. దేవుని ఆత్మ బిలాము మీదకి వచ్చేసిందంట. బిలాము మీదకి వచ్చేసి ఇదిగో చెప్తా ఉన్నాడు, ఇదిగో నువ్వు వారిని ముమ్మారు శపించాలి, కానీ నువ్వు ముమ్మారు వారిని పూర్తిగా దీవించేశావు. నిన్ను నీ కుటుంబాన్ని శపించడానికి చాలా మంది లోకంలో ఉన్నారు. నీ పిల్లల్ని శపించేవారు చాలా మంది ఉన్నారు. నీ జీవితాన్ని శపించేవారు చాలా మంది ఉన్నారు. ఇదిగో నీ జీవితం పాడైపోతే సంతోషించి నవ్వుదాం అనుకుంటున్నటువంటి వారు కూడా చాలా మంది లేకపోలేదు. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, తిన్నని మార్గంలో నువ్వు నడవగలిగినట్లయితే, నీలో ఏ వంకర దేవుడు చూడకపోతే, నీలో ఏ లోపం కూడా దేవుడు చూసినప్పుడు కనబడకపోతే, నేను ఎవడు శపించాలనుకుంటున్నాడో, నీకు ఎవడు హాని చేయాలనుకుంటున్నాడో, నీ కుటుంబాన్ని ఎవడు పాడు చేయాలనుకుంటున్నాడో, నీ మీదకి ఎవడు యుద్ధానికి రావాలనుకుంటున్నాడో, నీ కుటుంబాన్ని ఎవడు నాశనం చేసి ఇదిగో నీ జీవితంలో సుఖము లేకుండా చేయాలని చూస్తున్నాడు, ఇదిగో నా దేవుడు వారి శాపాన్ని వారి మీదకి తిప్పి కొడతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు తిన్నని మార్గంలో నడవగలిగినప్పుడు. ప్రతి శాపాన్ని కూడా ఆయన నీకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ప్రతి చెట్టును కూడా నీకు దీవెనకరంగా మారుస్తాడు. నీ కంటి ముందు నిన్ను తిట్టేవారి కంటే, నీ కంటి ముందు నీతో ఎక్కువగా మాట్లాడేవారి కంటే, నీ వెనుక నిన్ను శపించేవారు చాలా మంది ఉన్నారు. నీ వెనుక నీ గురించి ఎక్కువ మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. నీ ముందు చాలా ప్రేమగా మాట్లాడతారు, నీ వెనుక చాలా గాయపరిచే మాటలు మాట్లాడతారు. ఇదిగో దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ సందర్భం అంతటిని. ఇదిగో ఇప్పుడు మాట్లాడుతున్నాడు బాలాకు, ఇదిగో బిలాము నువ్వు ఎందుకు వారిని శపించలేదు అని అంటే, యెహోవాయే శపించలేదే, నేను ఏమాత్రం వారిని శపిస్తాను. యెహోవా వారికి తోడై ఉన్నాడు. ఆయన వారిలో ఏ వంకరతనము కూడా చూడలేదు. వారి జీవితం తిన్ననిదిగా ఉంది. ఏ లోపం వారి జీవితంలో లేదు, ఏ వంకరతనం వారి జీవితంలో లేదు. ఇదిగో నీ నా జీవితంలో కూడా ఏ వంకరతనం, ఏ లోపము లేని వారంగా నిందారహితులుగా క్రీస్తు ఎదుట, సంఘం ఎదుట మనం నిలబడగలిగినప్పుడు, ఇదిగో దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే కాపాడుతూ వస్తూ ఉంటాడు. ప్రతి ఎదురవుతున్న ప్రతి సమస్యలో నుండి కూడా నేను తప్పిస్తూ ఆయన వస్తూ ఉంటాడు. అర్థమైందా?
తిన్నని మార్గంలో నడిస్తే ఈ దీవెన ఉంది. ఏంటి దీవెన? యెహోవాయే నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఏంటట? యెహోవాయే నీకు తోడై ఉంటాడు. నీకు తోడై ఉంటాడు ఆయన. ఇంతకు మించి ఇంకేం ఆశీర్వాదం కావాలి? ఇంతకు మించి ఏం దీవెన కావాలి? ఇంతకు మించినటువంటి ఏమి ఇంకా నీ జీవితంలో కావాలి? ఇదిగో ఏ వంకరతనం లేని వారి జీవితాన్ని ప్రభు చూసి ఇదిగో శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. రెండోది చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు. మోషే నాయకత్వంలో మోషే మరణం తదనంతరం ఇశ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహిస్తున్నటువంటి దేశమునకు యెహోషువ నాయకత్వం నడుస్తున్నారు. మోషే మృతి పొందాడు. యవన ప్రాయంలో యెహోషువ నడిపిస్తూ ఉన్నాడు. 7వ వచనం 8వ వచనంలో దేవాది దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనం 8వ వచనం. 1వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడి ఉన్న వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అని రాస్తా ఉన్నాడు. రెండోది, తిన్నని మార్గంలో కనుక నువ్వు నడిస్తే ఇదిగో నీకు వర్ధిల్లత ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది. యెహోషువతో చెప్తా ఉన్నాడు, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు దానిలో నుండి కుడికే గాని ఎడమకే గాని తొలగకూడదు. దాని అర్థం ఏంటి? వంకర మార్గాలకు నువ్వు పోకూడదు. తిన్నని మార్గంలో నడువు. నేను నడిపిస్తున్న మార్గంలో నడువు. నేను ఎలా నడిపించాలనుకుంటున్నానో నువ్వు అలా నడువు. నా ఉద్దేశాలు ఎలా ఉన్నాయో నువ్వు అలా నడవలసిందే. నేను ఎలా నడవమంటానో నువ్వు అలా నడవలసిందే. నేను ఎలా చెప్తానో అలా నువ్వు చేయవలసిందే. నేను ఏమేమి గైకొనమంటానో అవి నువ్వు గైకొనాల్సిందే. అప్పుడు నీవు ఇదిగో వర్ధిల్లుతావు అని చెప్పాడు దేవుడు. అప్పుడు నీవు చెప్పాలి ఏం చేస్తాడట? వర్ధిల్లుతావు. అప్పుడు నువ్వు దీవించబడతావు యెహోషువ. అప్పటి వరకే జనులందరూ వంకర మార్గాల్లో నడుస్తున్న ప్రజలు చాలా మంది లేకపోలేదు. యెహోషువతో చెప్తా ఉన్నాడు దేవుడు, కుడికి గాని ఎడమకి గాని ఏ మాత్రం కూడా నువ్వు తొలగకూడదు. ఎడ తొలగద్దు అన్నాడే? కుడికి గాని ఎడమకి గాని ఏ మాత్రం కూడా తొలగకూడదు. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించు అన్నాడు. చక్కగా ప్రవర్తించు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, వంకర త్రోవలకు నువ్వు పోవద్దు. మరి ఎలా చేయాలి ప్రభువా అంటే, తిన్నని మార్గంలో నడువు. నేను ఏ మార్గంలో నడిపిస్తే ఆ మార్గంలో నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అలా వెళ్తే నా ప్రయోజనం ఏంటి అని మనం అనుకుంటే ఇదిగో చెప్తా ఉన్నాడు, నువ్వు వర్ధిల్లింపబడతావు. నీ పొలము వర్ధిల్లిద్ది, నీ పిల్లలు దీవించబడతారు, నువ్వు చేస్తున్న పని పాటలు దీవించబడతాయి, నీ వ్యవసాయం దీవించబడిద్ది, ఇదిగో నువ్వు చేస్తున్న ఉద్యోగం దీవించబడిద్ది, నువ్వు చేస్తున్న ప్రతి కష్టాజితం కూడా దీవించబడిద్ది, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎప్పుడో తెలుసా? ఇదిగో తిన్నని మార్గములో నీవు నడిచినప్పుడు. హల్లెలూయా. ఏ మార్గంలో? తిన్నని మార్గంలో నడిచినప్పుడు. దేవుడు ఏ మార్గంలో నడవమంటున్నాడో ఆ మార్గంలో మనము నడిచినప్పుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. అందుకే 3వ యోహాను పత్రికలో అన్నాడు, ప్రియుడని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోను సుఖముగాను సౌఖ్యముగాను వర్ధిల్లు అన్నాడు. నువ్వు వర్ధిల్లాలి. నువ్వు దీవించబడే దేవుని చిత్తం అది, దేవుని ఉద్దేశం అది. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరింప చేయండి, దాన్ని నిందించండి, దాన్ని లోపరుచుకోనండి. ఇదిగో మీరు భూమిని స్వాధీనం చేసుకోండి, మీరు ఆశీర్వాదానికి కర్తలు అని చెప్పేశాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? మనం తిన్నని మార్గములో నడిచినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరు యథార్థమైన మార్గంలో నడుస్తారు, ఎవరు తిన్నని మార్గంలో నడుస్తారు, ఎవరు వంకర మార్గాన్ని విడిచిపెట్టి ఇదిగో లోపము లేని మార్గాన్ని, లోపము కలిగిన మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో నడుస్తారో ఆ వ్యక్తి నిరంతరం కూడా వర్ధిల్లుతూనే ఉంటాడు. ఒక వ్యక్తిని చూపించి ముగిస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. ఎవరు తోడై ఉన్నారట? ఎవరికి తోడై ఉన్నారు? యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక ఇదిగో ఆ మనుషుడు వర్ధిల్లుచున్నాడు. ఆ మనుషుడు వర్ధిల్లుచున్నాడు. ఎలా వర్ధిల్లుచున్నాడు? ఆ మనుషుడు జాబ్ చేస్తున్నాడు కాబట్టి వర్ధిల్లుచున్నాడు అని చెప్పాడా? ఆ మనుషుడు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు కాబట్టి వర్ధిల్లుచున్నాడు అని చెప్పాడా? ఆ మనుషుడు 8 ఎకరాల మిర్చి తోట వేశాడు కాబట్టి వర్ధిల్లుచున్నాడు అని చెప్పాడా? అది చెప్పలేంటి? ఎలా? సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కాబట్టి బాగా వర్ధిల్లుచున్నాడు అని చెప్పాడా? సూపర్వైజర్ జాబ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి వర్ధిల్లుచున్నాడు అని చెప్పాడా? అని ఎలా వర్ధిల్లుచున్నాడు ఆయన? అసలు యోసేపు దీవెనకు గల సీక్రెట్ ఏంటి? యోసేపు ఆశీర్వాదానికి రహస్యం ఏంటి? ఎందుకు యోసేపు ఇంతగా ఆశీర్వదింపబడుతున్నాడు అంటే సింపుల్ గా ఒకటే ఒక మాట, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు అంతే. యెహోవా అని ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇదిగో దేవుడు తోడై ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో ఆశీర్వాదమే, దేవుడు తోడైనటువంటి ప్రతి కుటుంబంలో దీవెనే, దేవుడు తోడైనటువంటి ప్రతి వ్యక్తిలో ఆశీర్వాదమే, ఫలభరితమైన జీవితమే. హల్లెలూయా. అంతేగాని నువ్వు దానికోసం ఏదేదో పెద్ద పెద్ద ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఏమి? యోసేపు ఏ ప్రయత్నాలు కూడా చేయలేదు. ఒకటే నేర్చుకున్నాడు, ఏంటంటే తండ్రి అయిన దేవుని ఎదుట తిన్నని మార్గములో నడిచాడు, వంకర లేని మార్గంలో నడిచాడు, లోపము లేని మార్గంలో నడిచాడు. పాపము ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా పాపం సహించుకొని దేవుని ఎదుట సరైన మార్గంలో నడిచాడు. కాబట్టి యెహోవా యోసేపును ఇదిగో ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. గుంటలో విడిచిపెట్టలేదు, బానిసగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు, చెరసాలలో బందీగా ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు అని అంటే వాక్యం సెలవిస్తుంది, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. నువ్వు వర్ధిల్లాలంటే ఈరోజు చాలా మంది ఆశీర్వాదం కొరకు రెక్కలు ముక్కలు అయ్యేటట్టుగా ఏం చేస్తా ఉన్నారో తెలుసా? చెప్పండి. ఈరోజు ఆశీర్వాదం, మా కుటుంబం దీవించబడాలి, 5-6 లక్షలు ఈ సంవత్సరం సంపాదించాలని ఒక్కొక్కటి 8 ఎకరాలు 9 ఎకరాలు 10 ఎకరాలు తోటలు వేసేసుకొని కూడా ఇదిగో బాగా కష్టపడుతూ ఉన్నాడు. లాస్ట్కు వాడి జీవితం శూన్యమే. ఎందుకో తెలుసా? యెహోవా ఆ కుటుంబానికి తోడుగా లేడు. అదేంటి బ్రదర్ అలా చెప్తా ఉన్నాం, మరి కష్టపడకపోతే ఎలా దీవెన వస్తుంది అంటే, ఇస్సాకు గెరారులో ఆ సంవత్సరం విత్తనం వేసి, ఏ సంవత్సరం? ఆ సంవత్సరం. ఏ సంవత్సరం? హలో, ఏ సంవత్సరం? ఆ సంవత్సరం. వర్షము లేని సంవత్సరం, భయపడుతున్న సంవత్సరం, మంచైన కురవని సంవత్సరం, ప్రజలందరూ ఆకలితో అలమటించి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న సంవత్సరం. ఆ సంవత్సరం మాట ఇస్సాకు విత్తనము వేసి 22వ అధ్యాయం చెప్తుంది, 100 ఫలాన్ని. వాట్ ఈస్ ద సీక్రెట్? ఏంటి సీక్రెట్? ఏంటి ఫలం? ఏ బాండ్ మందులు పెట్టాడక్క? ఏ ఆర్గానిక్ మందులు పెట్టాడు? అసలు వర్షమే లేదట, వర్షమే లేదు. యెహోవా మనుషునకు తోడై ఉండెను గనక అతడు మిక్కిలి క్రమక్రమముగా గొప్పవాడాయను. ఎంత గొప్పవాడయ్యాడంటే ఫిలిష్తీయులు అతనిని చూచి అసూయపడే అంతగా గొప్పవాడయ్యాడు. ఎందుకో తెలుసా? ఆ మనుషునికి యెహోవా ఒకటే సింపుల్ గా ఇస్సాకుతో చెప్పాడు, నీ తండ్రి దినాల్లో ఇదే కరువు వచ్చింది, అప్పుడు నీ తండ్రిని ఆశీర్వదించాను. నీ దినాల్లో ఇదే కరువు వచ్చింది, ఇప్పుడు నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. మనుషులందరూ వెళ్తున్నటువంటి మార్గాల్లో నువ్వు వెళ్ళకు, ఇక్కడే ఉండు, విత్తనం వేయి, ఈ సంవత్సరాన్ని పంటను నేను ఆశీర్వదింపబోతున్నాను దేవుడు చెప్పాడు. ఆ తిన్నని మార్గంలో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఇస్సాకు చేశాడు. 100 ఆశీర్వాదాన్ని. ఆశీర్వాదానికి సీక్రెట్ ఇదే. అర్థమైందా? దీవెనకు సీక్రెట్ ఇదే.
చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు, కానీ దీవెనలేమి ఉండవు. కానీ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు తిన్నని మార్గంలో నడవగలిగినట్లయితే, నీ మార్గాన్ని నువ్వు చక్కపరుచుకుంటే, ప్రభు ఏ మార్గంలో నడవమంటున్నాడో ఈ సంవత్సరం అంతా, మళ్ళీ చెప్తున్నాను, ఈ సంవత్సరం అంతా ఆయన నడిపిస్తున్నటువంటి మార్గంలో ఆయన జ్ఞానం చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన చిత్తము చొప్పున, ఆయన ఉద్దేశం చొప్పున, ఆయన ఆలోచన చొప్పున, ఆయన వాక్యము చొప్పున ఇదిగో నువ్వు ప్రతి దినము నడవగలిగినట్లయితే దీవెన నీ వెంట వస్తుంది. నువ్వు దీవెన వెంట పరిగెత్తడం కాదు. ఈ రోజు ఆశీర్వాదం వెంబడి పరిగెత్తుతున్న ప్రజలు ఉన్నారు, కానీ యోసేపు వెంబడి ఆశీర్వాదం పరిగెత్తుతూ వస్తుందంట. ఇస్సాకు వెంబడి ఆశీర్వాదం పరిగెత్తుతూ వస్తుందంట. ఏలియా ఎక్కడున్నాడు? కేరితు వాక్ దగ్గర ఉన్నాడు. అప్పాలు ఆహారం కోసం ఏలియా పరిగెత్తుతూ ఉన్నాడా? ఆహారమే ఏలియా దగ్గరికి వస్తా ఉందా? చెప్పు. మనము ఆహారం కోసం పరిగెత్తాలి, మనమైతే ఆహారం కోసం పరిగెత్తాలి, కానీ ఏలియా దగ్గరికి ఆహారం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకో తెలుసా? యెహోవా ఏలియాకు ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఏం పని చేశాడు ఆయన? ఎన్ని ఎకరాలు వ్యవసాయం వేశాడు? ఏ ఇంజనీరింగ్ ఉద్యోగం చేశాడు? ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు? ఏం చేయలేదు. ఒకటే చెప్పాడు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏం చెప్తుందో అది చేశాడు. ఆయన 3.5 సంవత్సరాలు పోషింపబడుతూ వస్తా ఉన్నాడు. అర్థమైందా? తిన్నని మార్గము మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. తిన్నని మార్గంలో నడవగలిగితే యెహోవాయే మనకు తోడై ఉంటాడు. తిన్నని మార్గంలో నడవగలిగినట్లయితే ఇదిగో మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము. అందుకే సంఘంతో చెప్తున్నాడు, సంగమా నువ్వు తాళ వృక్షం అంతా తిన్నని దానవు అని అన్నాడు. హల్లెలూయా. నువ్వు తాళ వృక్షం అంతా తిన్నని దానవు. నీలో ఏ లోపం ఉండకూడదు, నీలో ఏ వంకరతనం కూడా ఉండకూడదు. నువ్వు చూస్తే ఎలా ఉండాలి అని అంటే, ఇదిగో వంకర లేని జీవితము, లోపము లేని జీవితంతో మనం ఏం చేయాలి తెలుసా? ఒక మంచి వైరాగ్యం కలిగిన, పరిశుద్ధత కలిగిన బ్రతుకు ఈ సంవత్సరం అంతా బ్రతుకుదుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా.